మనం చేస్తున్న పని కనుగొనేది ఒకటే గమనించండి. లోకంలో తండ్రి కానీ, తల్లి కానీ, సహోదరులు కానీ, రెండవది గమనించండి, క్రీస్తునందు ప్రియమంటి వాళ్ళారా, సొంత భర్త కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరు కనుగొనలేరు. కానీ దేవుడు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆయన ఆకాశం సింహాసనం మీద కూర్చోలేదు. ఒక మనిషి వేదన పడుతుంటే, ఒక మనిషి జీవితం ఎడారి ప్రాంతంగా మార్చబడితే తట్టుకోలేక దిగొచ్చాడు. కొట్టుల సప్పట్ల దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం పెట్టిన సహోదరి సహోదరుడా, నేను ఒకటి చెప్తున్నా మీకు, నా జీవితం కూడా ఒకప్పుడు భయంకరమైన జీవితం. నేను మేస్త్రి పని చేసేవాడిని. ఒకప్పుడు నా భార్య మేస్త్రి పని చేస్తుంటే పాపం చేస్తున్నానేమని చెప్పి నా దగ్గర 100 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. దేవుడు నమ్ముకుంటే నీ కాడ కాపురం చేస్తానైతే వెళ్ళిపోతానన్నే. నేను ఒప్పుకోలేదు. ఓ రాత్రంతా మా భార్యను ఇంకొక వ్యక్తిని, 9 నెలల గర్భవతిని నా భార్య ప్రార్థన పిలిచిందని చెప్పి ఇద్దరిని చలిగాలి రోడ్లో బయట నిలబెట్టేశా. అంతటి కఠినమైన వ్యక్తి నేను. యేసు ప్రభు అంటే ఒప్పుకునేవాడు కాదు. నాకు తెలియకుండానే ఫైల్స్, ప్రెషరు, గడ్డలు లోపట ఇక్కడ వచ్చేసినాయి. నేను అప్పుడు పోయి ఆపరేషన్ చేసుకుంటే 3వ రోజు ఒక శక్తి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు దేవుణ్ణి విశ్వసిస్తున్నా నేను. ఆ బాధ తట్టుకోలేక 3 బైబిళ్ళు కింద పడేసి ఎట్టు తంతుంది, అది నీ శక్తి ఉంటే పట్టుకొని చూస్తానని. రియాక్షను నా శరీరం అంతా రియాక్షన్ అండి. మొత్తం లోపల కుట్లు 3 ఆపరేషన్ కుట్లు పగిలిపోయినాయి. నా 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. యేసు ప్రభు వారిని విశ్వసించే సమయంలో నాకు వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకు? నేను దేవుణ్ణి విశ్వసించాను అనుకోండి, సేవ చేస్తాను. నాకు తెలియదు అప్పుడు సేవ చేస్తాను. కొంతమంది అనుకుంటారు, ఏంటన్నా నువ్వు దేవుళ్ళకి వచ్చినాకే బలహీనమైపోయావు అంటారు. బలహీనమైపోతున్నామంటే మన జీవితంలో మనం అనుకున్న దానికి వ్యతిరేకత జరుగుతుందంటే దేవుడిని పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కుట్లు పగిలిపోయిన రాత్రి ఆ రియాక్షన్ దెబ్బకి నేను బాత్రూమ్ తీసుకెళ్ళింది మా భార్య. అప్పుడు లోపల పోయి బాత్రూమ్ కూర్చుంటే రక్తం గడ్డల పడిపోతుంది లోపల. డాక్టర్ దగ్గరికి 5 గంటలకి పోయాం ఏకుంజామున. ఆయన అమ్మో ఇంత పెద్ద రియాక్షన్ ఎవరిని చూడలేదంటే డాక్టర్ దగ్గర పోతున్న 2 కిడ్నీలు దెబ్బతిన్నాయండి. ఒక కాలు ఇట్ట పైకి లేపేవాళ్ళు సహోదరుడు, ఆ సహోదరి. ఎడారి జీవితం ఎట్లా ఉంటుందంటే శ్రమ వచ్చినప్పుడు కనపడుతుంది మనిషికి, మామూలుగా ఉంటే కనపడదు. రెండోది, ఎడారి జీవితంలో కోరుకోరు. కానీ చాలామంది కోరుకున్నట్టు వాడు దేవుని బలాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100% చూస్తాడు. నీ క్రీస్తునందు ఉన్నట్టు వాడు నూతన సృష్టి. పాతవన్నీ గతించిపోతాయి. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు అవన్నీ పట్టించుకోడు. మనం అనుకుంటాం నన్ను పట్టించుకుంటాడు దేవుడు అనుకుంటాం. మనల్ని పట్టించుకుంటాడు దేవుడు. నీతిమంతులను దేవుడు పట్టించుకోడు. పరిశుద్ధులు ఆయనకు అవసరం లేదు. ఎవరమైతే దేవుని సన్నిధిలో ఉండి కూడా మనము వివేకంగా జీవిస్తుంటే నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉందని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి తెలుసా, ఈ కాలు ఇట్ట పైకి లేపి డాక్టరు, ఒక నర్సు పైకి లేపి ఒక నర్సు కాలు కిందకి పెడితే ఇలా ఉంటాయండి 9 ఇంచుల కత్తిర్లు. ఆ కాండ్రాన్ని హోల్లోకి నెడితే ఆ డస్ట్ తుడిస్తే కానీ లోపల ఉండంటే ఆపరేషన్ డస్ట్ చూస్తే కానీ నాకు లోపల మంట పోదు. ప్రాణం సొమ్మసిల్లిపోయి సోదరుడా, రోజు మార్చి రోజు ఒత్తులు పంపించాలా, గంట బట్టి అది కాండ్రాని స్థితిలో వాళ్ళకి. ఆకాశానికి అంటుకుంది నా ప్రాణం. అవి పాయిజంగా మారి క్యాన్సర్గా మారిపోయింది నాకు లోపల. నేను ఈరోజు ఈ వాక్యం ఈ సాక్ష్యం ఒకటే చెప్తాను మీకు వినండి. 6 నెలలు ఆ బాధపడ్డా నేను. కాళ్ళు వాసిపోయినాయి, మోషన్ పోవడానికి శక్తి లేదు. అటువంటి స్థితిలో దేవుడు నాకు దర్శించి ఓ చోటకు బొమ్మని చెప్తే వెళ్ళాను. అక్కడ సంవత్సరం తిరిగాను. 1 సంవత్సరం తిరిగినా కూడా ఆ పాస్టర్ గారు నాతో పట్టించుకోలేదు. ఇప్పుడు కొంతమందికి పరిశుద్ధాత్మ వస్తుంది కదా, ఆమె కూడా అలాగే వస్తుంది. ఓ రోజు చెప్పి వెళ్ళిపోతున్నా నేనేమంటే, ఒక బౌల్లో ఏసు రక్తం పోసుకొని 2 గోతాలు తీసుకొని ఒక మగ మనిషిని పిలిచి నా బట్టలను నిప్పేసి ఈ తల తీసుకెళ్ళి మోకాళ్ళ కింద పెట్టింది. మోకాళ్ళ మీద మోకరిసి పెడితే వెనక నుంచి నేను అరిసే కొంది చెయ్యి ఈ మణికట్టు వరకు నెట్టేది మోషన్ వచ్చే ప్రాంతంలో. దేవుళ్ళో ఉండి చిన్న శ్రమ అనుభవించలేదు. దేవుడి వాక్యం వింటున్న పిల్లరా. అందుకే నేను ఎక్కడికి వచ్చినా కూడా వచ్చే రంగులను మోకరిస్తా ఖచ్చితంగా.
ఎక్కడ నాకన్నా మంచి బెడ్ వేసాడు పైన. ఆయన ఏదో నన్ను సంతోషపరచడానికి కనుక దేవుడు సంతోషపరచని నన్ను. నేను బెడ్ల మీద పనుకోను, ఎక్కడో రాత్రి పూట దేవుని చిత్తం అయితేనే మంచం మీద పనుకుంటా. పొగులు అసలు మంచం మీద పండుకోను. ఎందుకు ఈ మాట చెప్తానంటే పిల్లరా, నేనున్నంటి సుఖంలో 100 మంది పనులు పనిచేసేవాళ్ళు నా దగ్గర. నేను పొందినంటి ఆశీర్వాదాల్లో అన్నిల్లో ఉన్నప్పుడు కూడా నేను పొందాను. కానీ నాకు శ్రమకాలం వచ్చినప్పుడు నేను కొలిసిన దేవుళ్ళలో 35 సంవత్సరాలు నేను దేవతలను కొలిసాను. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు. చేతులు పెట్టి కనీసం నా దగ్గర ఇంత సెల్లే ఉన్నప్పుడు 11 గంటలకు స్టార్ట్ చేస్తే 1:45 2 గంటల 45 నిమిషాల సేపు ఇట్ట లోపటి నుంచి గడ్డలు ఇట్టు ఒత్తటం బయటికి లోటం. రియల్గా చెప్తున్న సహోదరి సోదరుడా, దేవుని కార్యాలుగా చెప్తున్నా మీకు. ఆ రోజు 2 గంటల 45 నిమిషాల సేపు లోపల గడ్డలు 2 గోతాలు 2 గోతాలు దాటిసిపోయినాయి. అంత భయంకరమైన శివి. నేను అనుకున్నాను తగ్గిపోయిందేమోనని. 2 రోజుల తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్తే లోడిన గాయాలు ఎట్లుంటుందండి? దేవుని ఆత్మ గల వాళ్ళు లోడు ఉండొచ్చు, కానీ డైరెక్ట్ లొట్టం కదా. ఆయన ఇబ్బంది కొలిమిలో మనల్ని పరీక్షిస్తాడు. దేవుని వాక్యం రెండోసారి 1:1 అవుతుంది. రెండోసారి లోడినాక నన్ను తీసుకెళ్ళి గుడిసి మందిరంలో పడేస్తే నా కాళ్ళు పీకపోతున్నాయి. నా దగ్గర ఎవరు లేరు. ఆయన చచ్చిపోతారని కిటికీల్లోని చూస్తుంది ఆ లోడిని వాళ్ళు, కుటుంబం వాళ్ళు. నా ముందే వాళ్ళ భర్త చనిపోయాడు, టీబీ నిమ్మొచ్చి. నా ముందే అక్కడ వాళ్ళ బావ చనిపోయాడు, వాళ్ళ నాన్నకి కడుపులో నొప్పి వచ్చి చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మకి గుండె నొప్పి. 1 సంవత్సరం రోజుల్లో నా ముందు చచ్చిపోయారు వాళ్ళు. కానీ నాకు లోడతానే ఉన్నాయి ప్రతి రోజు. లేకపోతే ఆ ఫస్ట్ ప్రారంభంలో ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు లోడకపోతే నాకు కూర్చోటానికి వీలయ్యేది కాదు. చీమి గడ్డలు ఉత్పత్తి అయిపోయేది. ఒకరోజు నన్ను లోడి పడేశారు. నా కాళ్ళు పీకపోతున్నాయి, గొంతు ఆరిపోతుంది, కడుపు అంతా మంట వచ్చేసింది. నేను అన్నానప్పుడే నా ప్రాణం వెళ్ళిపోతుంది, నాకు తెలిసిపోతుంది ప్రభువా, నేను చనిపోతున్నాను, నా ఆత్మ వెళ్ళిపోతుంది, నా పిల్లలు రోడ్డు మీద పడతారని. ఇదే మధ్యాహ్నం టైంలో 1:1 నా ఆత్మ కేకేస్తుంటే ఆకాశం నుంచి ఒక స్వరం విన్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. నా కుమారుడా అన్నాడు ఆయన. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు నాదంటూ. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు నాదంటూ. నాదంతయు నీవే, నీ కృపయే, జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు నాదంటూ. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపము ఇచ్చిన తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపము ఇచ్చిన ముక్కురంతములో ప్రాణవాయువును జీవమునిచ్చిన తండ్రి. ఆ రోజు నేను ఆయన స్వరం విన్నాను. ఆయన అన్నాడు, నేను మట్టి మీద పొనుకొని కన్నీళ్లు కారుస్తూ నా ఆత్మ వెళ్ళిపోతుంది, ఇక నీకు జీవం లేదన్నప్పుడు, తండ్రి నా బిడ్డలు రోడ్డు మీద పడతారంటే ఆ రోజు ఆయన ఆకాశం నుంచి నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, నా ప్రాణం వెళ్ళిపోతుంది, నాకు తెలిసిపోతుంది. ఆకాశం నుంచి ఇదిగో నా కుమారుడా, మట్టిని తవ్వి ఈ మట్టిలోంచి నీకు జీవాన్ని ఇస్తాడు. నా కాళ్ళు తీసుకెళ్ళి తవ్వి నాకు కనపడుతుంది, ఈ మోకాళ్ళ వరకు నా కాళ్ళు తీసుకెళ్ళి దాంట్లో వేసాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చాలా గొప్ప శ్రమలు వచ్చినాయి నాకు. 3.5 సంవత్సరంలో తమ్ముడు చెల్లెమ్మలు. మనిషి ఉంటే ఈ తల తీసుకెళ్ళి మోకాళ్ళ కింద పెట్టాలా, నా బట్టలన్నీ వేసి మనిషికి అని దొరకకపోతే ఆమెకి అటువంటి మూలకు తల తీసుకెళ్ళినట్టేదే. లోపటి నుంచి వెనక నుంచి నెడితే నా ప్రాణము కడుపులో పేగులు మంటలు వచ్చేదే. నేను సాక్ష్యం చెప్తుంటే 2 గంటల సేపు స్త్రీలు కన్నీళ్ళు కార్చి నేను కూడా ఏడ్చేవాడినండి.
ప్రారంభంలో నాకు వాక్యం చేత కాదు, నాకేది, నేను ఎవరి సేవకుల దగ్గర పోయి నేర్చుకొని వచ్చింది కాదు ఈ వాక్యం. నేను లేచి వాక్యం బోధించమని నాకు ఒక రోజు ఆయన చెప్తేనే ఈ వాక్యాన్ని చేతబట్టుకుని అనేక ప్రాంతాల్లో తిరగలుగుతున్నాను. ఆమేన్, ఆమేన్. చూద్దాం, అక్కడ చూడండి, వానిని కనుపాపవలే కాపాడి పక్షరాజు తన గూడుని చూడండి. అప్పుడు వరకేమో జాగ్రత్తగా అండి సోదరి. ఇక్కడ పక్షరాజు గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఈరోజు అంతవరకు ఆయన బ్రతకటం ఎలాగ బ్రతకాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన కాపాడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే బ్రతుకుని నేర్పిస్తాడు. బ్రతుకు బండిని కొట్టండి సప్పట్లు. కాపాడి పెంచి మన పెద్దోళ్ళు ఏం చేస్తారంటే చదువుకుంటారా గొప్పోళ్ళు కమ్మని చెప్తారు. ఆ తర్వాత ఉద్యోగం రాపోయినా ఏమి లేకపోయినా పెళ్లి చేస్తే వాడు తిప్పలాడు పడతారు అంటారు. దేవుడు అట్ట కాదు. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలంటే, ఎందుకు విశ్వసించాలంటే, ఎందుకు ఆయన దేవుడని నమ్మాలంటే, దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఒకటి కాపాడుతాడు, ఒకటి మొదట కనుగొంటాడు, రెండోది కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? కనుపాపవలే కాపాడుతాడు. ఎలాగా? కనుపాపవలే కాపాడుతాడు ఆయన. చూడండి ఇక్కడ రెండో మాట, పక్షరాజు తన గూడిని రేపినట్లుగా తన పిల్లల పైన అల్లాడుచు. ఏంటండి ఇరండి మాట చాలా బాగా అర్థం తెలుసా? గూడును రేపిన తర్వాత పిల్లలనంట పట్టుకుంటుందంట. అది ఓ పాట కూడా, గూడు చెదిరిన వారిని నేను పాడు ఆదరించు కూడా. అందరూ తెలుసుగా అవునా? నాకు రావు, నేను ఎత్తా అమ్మాయి పడుద్ది, నాకు ఇవన్నీ రావు, అన్ని ఇటువే. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, పక్షరాజు అంట తన పిల్లలకి అల్లాడించు ఆత్మతోటి వాటికంట నడకను నేర్పిస్తాయంట. ఏమి నేర్పిస్తాయి చెప్పండి? బ్రతుకు తెరువు నేర్పిస్తాయి. తల్లిదండ్రులు నేర్పించరు, చదవమంటారు, డబ్బు పెట్టి చదివించారంటారు, కానీ నేర్పించలేరు మన వాళ్ళు. కానీ దేవుడు నేర్పిస్తాడా? ఆయన అంటున్నాడు, పక్షరాజు తన గూడిని రేపినట్లుగా తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోసినట్లుగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పరామర్శించాడు. ఏంట్రా బాబు, ఏంటి స్థితి? ఎవరి పిల్లోడు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ టైంలో ఏంటి? ఈ గాఢాంధకారంలో ఏంటి? లోయలో ఉన్నావు ఏంట్రా? పాడైపోయినంటే ఎడారి ప్రాంతంలో ఉన్నావు. దేవుని వాక్యం ఏంటిన వాళ్ళరా, ఆయన కృప చాలా గొప్పదే, ఆయన ప్రేమ అత్యధికమైనదే. ఈరోజు నాకు వచ్చినట్టు వ్యాధులు తెలుసండి. ఆ క్యాన్సర్ తగ్గినాక తెలియకుండా 480 షుగర్. నేను భయంకరమైన ఉపవాసాలు ఉండేవాడిని. నెలకొచ్చి 10 రోజులు. అయ్యా బ్రదర్ స్విచ్ ఆఫ్ చేయండి. ఏనండి జాగ్రత్తగా ఒక మాట విందాం ప్రియులరా. 10 రోజులు నెలకొచ్చి ఉపవాసాలు. కట్టిక మంచిలు కూడా తాగేవాడిని కాదు. నాకు తెలియక పిల్లలు జ్యూసులు ఇచ్చేవాళ్ళు. బాగా షుగర్ వచ్చేసింది తెలియకుండా. ఈ లంగ్స్ 80%, ఈ లంగ్ 40%. నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి రిపోర్ట్లు. 45 రోజులు ప్రాణవాయువు పెట్టారు. 100 మీటర్ రక్తం, 3 నెలలు. టీబీ మాదిరిగా మారిపోయింది. డాక్టర్లు అన్నారు బ్రతకచ్చో చనిపోవచ్చో చెప్పలేము. నేను తెల్లారి పొద్దునే డాక్టర్ నేను పోయేవాడిని కాదు, కానీ మా పిల్లలు డాక్టర్లు నన్ను తీసుకొని పోతే వాళ్ళు చెప్పారు, నేను తెల్లారి పొద్దున నేను వాక్యం బోధించాలంటే నీ నోటి నుంచి వచ్చేంటి ఆ దుర్వాసన ఇతరులకి ఆ వ్యాధి సంభవిస్తున్నారు. అంత భయంకరమైన వైరస్లో వచ్చాను నేను. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన దేవుడు మరణాన్ని అప్పగించేవాడు కాడు. నాకు వచ్చిన మరణకరమైన వ్యాధులు ఒకరోజు వచ్చిపోయినాయి కాదండి, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు నన్ను పీడించినాయి. అట్లాంటి స్థితిలో చూడండి ఇక్కడ అంటాడు, వాడిని పరామర్శించాడు, కనుగొన్నాడు, కనురెక్క వలె కాపాడాడు, పక్షరాజును తీసుకొచ్చి చూపిస్తున్నాడు. బాబు, పక్షరాజు చూసావా? తన పిల్లలకి
ఎలాగా 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 నేర్పిస్తుందో నేను కూడా నిన్ను అలాగా బ్రతుకును ఎలాగ నడిపించాలో, ఎలాగా నువ్వు కొనసాగించాలో కోల్పోయినట్టు వాళ్ళకి ఎవరైనా చెప్తారా? దేవుని వాక్యం ఒకటి ఉంది సహోదరి, చూడండి. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. దేవుని ప్రేమ ఎట్లుండదో చూద్దరు మీరు ఎక్కడ. ఇర్మీయా గ్రంథము 1:3 మరియు ఒకడు తన భార్యను త్యజించగా తొలగిపోయి వేరొక పురుషుడినైన తర్వాత చేరునా అపవిత్రమవును కదా. అనేక మంది వేటగానితో విచరించిన యెహోవా సెలవిస్తూ కొట్టు సప్పట్ల అంతుండదండి ఆయన ప్రేమకి. లేకపోతే ఎప్పుడు చచ్చిపోయేవాడు నేను. నాకొచ్చిన శ్రమలకి, నాకొచ్చిన దుఃఖానికి, కష్టానికి 2 సంకల్లో వేసుకుని వచ్చేవాళ్ళండి నన్ను నవ్వలేకపోతే. దాదాపుగా 10,000 మంది వచ్చేది మా ప్రార్థనకి. చచ్చిపోయిన వాళ్ళు నీళ్లు చల్లి లేచి ఉన్నారు మా దగ్గర. నాకు లంగ్స్ దెబ్బతిని నాకు ప్రాణవాయు పెడితే బలిపేటం రాకపోతే లేడు చనిపోయాడని అందరూ ఆగిపోయారు. మనుషులు వదిలిపెట్టిపోవచ్చు. తప్పు చేసినా, పొరపాటు చేసినా, జబ్బు వచ్చినా నీతో నా వల్ల కదలే, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో, నేను ఇంకొక పెళ్ళి చేసుకుంటానంటావు. కానీ దేవుడు వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం. నన్ను చూసి మా భార్యకి కోమాలకి వెళ్ళిపోయింది. ఆ 3 టయాలు వెళ్ళిపోయింది కోమాలకి. చేతులు ఇట్లా బెండ్ వచ్చేసినాయి ఆమెకి. ఎవరి దగ్గరికి పంపిలా మమ్మల్ని. ప్రతి రూపాయి 4.5 లక్షల రూపాయలు ఒక్క నెలలో అయినాయి. ప్రతి రూపాయి దేవుడు ఇచ్చాడు మాకు సంఘాలు లేవు. ఇదికన్నా ఈ దశంభాగం తీసుకోమని చెప్పేవాళ్ళు లేరు. దేవుని కృప ద్వారా. ఎందుకు ఈ మాటలు చెప్తాంటే ప్రియరా, పక్షిరాజు తన గూడుని రేపి తన పిల్లల పైన అల్లాడించు రెక్కల మీద చాపుకొని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? ఆకాశానికి తీసుకెళ్తుంది రెక్కల మీద. ఎక్కడికి ఎక్కిస్తాడు అని మనల్ని. ఆకాశానికి తీసుకెళ్ళి రెక్కలు ఇట్ట మూసేస్తుంది అక్కడికి పోయినాక. అది ఎలా ఉండవు దానికి రెక్కలు. అడగండి దేవుణ్ణి, ప్రభువా నన్ను అడగ నేర్పించయ్యా, నా కుటుంబాన్ని, నా భర్తని ఎలాగ నేను మార్చుకోవాలో ఆ మార్పు చెందని మనసును నాకు ఇవ్వు ప్రభు. అడుగు, భారీ విషయాలు అడుగు. కుటుంబంలో చెదిరిపోయిన కుటుంబాన్ని గురించి అడుగు, లేకపోతే ఇడిచిపెట్టిపోయిన భార్య గురించి అడుగు, భర్త గురించి అడుగు. నా తండ్రి మాట్లాడతాడు మనతోటి. అనేక సార్లు నాతో మాట్లాడటం నేను చూశాను. నీ ప్రార్థన, ముగ్గురు మనుషులు, ఇద్దరేమో వైట్ అండ్ వైట్ వేసుకొచ్చారు, సేవకుల మాదిరిగా ఉన్నాడు. ఒక ఆయనేమో ఆ ఎత్తున్నాడు, ఎట్లంటే కద్దర బట్టలు వేసినాడు, భలే ఉన్నాయి, చకచకలాడుతున్నాయి బట్టలు. ముగ్గురు డైరెక్ట్గా నా కాడికి వచ్చారు. ఇద్దరేమో రోగులను చూస్తున్నారు, పోయి మందిరంలో ఉన్న రోగుల్ని. ఆయన అంటున్నాడు, నన్ను పైకి లేపి అంటున్నాడు, నీ ప్రార్థన అపోస్తులైన పౌలు ప్రార్థన ఉంది, జాగ్రత్త కలిగి జీవించంటే ఆయనతో ప్రార్థన చేయన్నాడు. ఇట్టంటానో నేను ఆయన పడిపోయా. మళ్ళీ నన్ను లేపి నిలబెట్టి అలాగే పైకి వెళ్ళిపోయాడు. అయితే మనమే పడిపోతే లేపుతారు ఎవరన్నా? మనం చూస్తుంటే తప్పు చేసామనుకోండి, భార్య అయితే ఒప్పుకుంటుందా? భర్త ఒప్పుకుంటాడా? చంపేస్తాడు. కానీ నన్ను పైకి లేపి నిలబెట్టి జాగ్రత్త అని అలాగే పైకి వెళ్ళటం ముగ్గురు నేను చూశాను. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుని వైపు తిరిగితే, మనం ప్రాధేయపడి ప్రార్థన చేస్తే, మనము ఎడారి భూముల్లో. మొన్న మా దగ్గరికి ఓ తల్లి వచ్చింది, పిల్లలు లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో వస్తే దేవుడు కొడుకునిచ్చాడు. నేను ఏదో పొలం ఇచ్చానంట, నాకు తెలియదు, 10-12 సంవత్సరాల కిందట. ఒక పాప ఓ బాబు. ఎట్లా తెలుసండి, ఎర్రగా ఉంది. ఈ పాప అంతా రౌండ్గా ఉంటుంది, ముఖం ఇట్లా, కానీ ఎర్రగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయిని చూస్తే మాయా అనిపిస్తుంది. అది ఆ అమ్మాయి ఎరుపు ఉంటుంది, ఈ అమ్మాయి మాదిరిగా ఉంటుంది. ఏం చేసింది తెలుసా? వాళ్ళ సొంత భర్త మేనల్ని తీసుకొని బయటకు వచ్చేసింది ఆ అమ్మాయి.
కొడుకుని అక్కడ వదిలిపెట్టేసి కూతురుని తీసుకొని, కూతురు చెప్తుంది ఈ వాళ్ళ మేనల్లుడు గురించి చెప్తుంది, ఈయన మా తండ్రి అని చెప్తుంది అందరికీ. ముందు 15 రోజులు తీసుకొచ్చింది, మా మేనల్లుడే కదని చెప్పి అతను చేర్చుకున్నాడు. మళ్ళీ తీసుకొచ్చింది 6 నెలలు నా దగ్గరికి వచ్చింది. ఒకరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదని. అంతకుముందు రోజు రాత్రి అంట దేవుడు ఒక వాక్యం, యెషయా గ్రంథంలో అనుకుంటా 40 పూదండన అంటారు చూడండి, ఏదో ఇది కడతాడు కదా, దేంతో కడతాడు ఆయన? 54 కాదు, అది ఆదరణ లేక ఉన్నదానా, నీరాంజనములతో నీ కట్టడలు కట్టెదను, ఆ వాక్యంతో మాట్లాడంట ఆయన. ఎవరితోటి మాట్లాడాడు? 2 సార్లు తప్పిపోయి వేరొక పురుషుడితో కాపురం చేస్తున్నప్పుడు కన్నీళ్ళు గార్చి, ప్రభువా నాకెందుకో వెళ్ళిపోవాలనిపిస్తుంది నా భర్త కాడికి, నా జీవితానికి నా భర్త చేర్చుకోగలడని కన్నీళ్ళు గార్చినప్పుడు ఆ రాత్రి ఆ అమ్మాయికి వాక్యం చూపిస్తున్నాడంట. నీరాంజనములతో నేను నిన్ను కడతాను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇందా చదివాం కదా, ఒకడు తన భార్యని సజించగా అది వేరొకడు అయిన తర్వాత ఈ మొదటివాడు వెళ్ళి తీసుకొని రాగలడా? వాడికి ఆ మనసుందా? ప్రేమ ఉందా? ఆలోచన వాడికి కలిగి తన భార్యని ప్రేమించగలడా? ఎవడు ప్రేమించలేడు. కానీ అనేకుల వేటగాళ్ళతోటి నువ్వు వ్యభిచరించినా కూడా యెహోవా తిరిగి నా ఎద్దుకు రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మోసం చేశాడు అన్నదమ్ముని, దీవెనలు పొందుకున్నాడు, మొత్తం తండ్రి దీవెనలు. తిరిగి తల్లి చెప్పింది బాబు, నాయన చెప్పాడు బాబు అన్న వస్తున్నాడు. మీ ఇద్దరిలో ఎవడు ముందు జారితే ఒకడు చచ్చిపోతాడు, ఒకడు బ్రతుడు. వద్దురా వెళ్ళిపోరంటే ఆ సమయంలో ప్రాణానికి భయపడి తెగించి తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టేసి సమస్తం వదిలిపెట్టేసి పరిగెత్తున్నాడు ఒక దేశానికి, ఒక దేశం వదిలిపెట్టి ఇంకో దేశానికి. ఇప్పుడంటే ఫ్లైట్లు ఉండే, ఏంటి ఫ్లైట్లో విమానాలా? ఏంటి అమ్మా ఫ్లైట్లో విమానాలా ఉన్నాయి? ఎందుకు వాటిలో పోయినా కాలిపోయి కింద పట్టడానికి ఏముంది అట్లా? అప్పుడైతే నడక, గాడిద గోడలేదు ఆయనకి, పాపం వణికిపోతున్నాడు, చలికి పాడైపోయిన ఎడారిలో ఉన్నాడు. ఆయన కనుగొన్నాడు. ఒక మాట ఉంది చూడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటకు నాకెందుకో ఆయన అక్కడ చూపిస్తున్నాడు. 13వ అధ్యాయములు అనుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏ మాత్రమును విడువను. నిన్నే అంటే అర్థం ఏంటి? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో పడిపోయినా, ఎవ్వరు నిన్ను వద్దనుకున్నా కూడా నేను మాటికి నిన్ను విడవను. కొట్టు సపట్ల దేవునికి స్తోత్రం కలుగుతా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. గూడు రేపింది,
రే బాబు ఒకటి తెలుసా మీకు, ఆ గూడు రేపిన తర్వాత ఆ పిల్లల్ని రెక్కల మీద ఎక్కించుకొని అలాగ పైకి వెళ్ళింది. అక్కడ వదిలిపెట్టేసిన రెక్కలు మూసుకొని ఆ రెక్కలు ముయ్యంగలోనే దానికంటే ముందు పిల్లలు పడుతుంది. ఆ పిల్లల కంటే ముందు కిందకు వచ్చేసింది. 2 రెక్కలు ఇలా చాపెట్టును పట్టుకుంది. అనుకుంటాం మనం పడిపోయామేమో, ఎవరు ఆదుకోరు, మనం అనుకున్న వాళ్ళు కూడా వదిలిపెట్టారు అనుకుంటారేమో. కానీ అక్కడ వదిలిపెడితే ఇక్కడ ఆయన నీ కోసం సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నీ కోసం ఇక్కడ సిద్ధపడి ఉన్నాడు. అక్కడ వదిలిపెట్టచ్చేమో నిన్ను, కానీ ఇక్కడ నీ కోసం సిద్ధపడి ఉన్నాడు. ఆ మాట చెప్తూ ప్రియులరా 13 వచ్చిన చదువమ్మా. భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండలలో నుండి తేనెను. అమ్మా 32:13 ఒకటే. భూమి యొక్క ఉన్నత వారిని ఆమేన్ ఎక్కడెక్కిస్తాడు ఆయన? ఉన్నతమైన స్థలములు ఎక్కిస్తాడు. ఆ 12వ వాక్య భాగంలో యెహోవా మాత్రమే వారిని నడిపించెను. ఎవరు నడిపించారు? యెహోవా మాత్రమే. ఈ వాక్యము నాకు చాలా బాగుంటుంది. నేను 35 సంవత్సరాల పూజలు చేశాను తిరుపతి. నా పేరు శ్రీనివాస్. మొదట తిరుపతి నేను 5వ సంవత్సరం, నా 5వ సంవత్సరంలో మా నాన్న వాళ్ళు జోగడుక్కొని వెళ్ళారు నన్ను. అక్కడ ఎంటికలు తీపిచ్చారు. ఆ తర్వాత 30 సంవత్సరాలు నేను తిరుపతి నడిచా. షిరిడి వెళ్ళా. షిరిడి బుధవారం రోజు, బేస్తవారం రోజు నేను ఉపవాసం ఉండేవాడిని. శనివారం రోజు ఉపవాసాలు ఉండేది. అప్పుడు కూడా లక్ష్యం పూజ చేశాను, మాంకాళి పూజ ఏటలు కోసేవాడిని ఖచ్చితంగా. దసరా వస్తే హైదరాబాద్లో ఎన్ని రకాల పూజలు చేసేవాడిని. కానీ ఎక్కడ అంటున్నాడు? యెహోవా మాత్రమే వానిని నడిపించెను. అన్య దేవతలలో ఏ దేవుడు కూడా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమంటి వాళ్ళరా, నా జీవితంలో అదే జరిగింది. నేను ఆ లోడి అక్కడ బండేస్తే, 2వ సారి లోడి పడేస్తే నా గొంతు ఆరిపోతుంది. నా భార్య పిల్లలు కూడా నా దగ్గర లేరు. నా గొంతు ఆరిపోతుందండి. గొంతు ఆరిపోతుంటే నేను ఆ కాళ్ళు పీకపోతాని. ఆ లోడినంటే ఆ స్థలం మొత్తం కూడా లోపట ఎమోషన్ వచ్చే స్థలంలో నీళ్ళు కారిపోతున్నాయి. నా శ్రమ అనుభవం ఆయన చూశాడు ఆ రోజు. అన్య దేవతల్లో ఏ దేవుడు కూడా నేను పూజించిన దేవుళ్ళలో మా ఇంటికి దీపారాధన చెక్కబెట్టి దీపారాధన పొద్దున సాయంత్రం మేము వెలిగిస్తే, మేము పెయింట్ వేసేటప్పుడు కింద ఈలావు చెక్కలు వచ్చేది. ఆ నూనె కారి 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 అంతగా మేము పూజలు చేసేవాళ్ళం. కానీ అన్య దేవతల్లో పాడైపోయిన ఎడారి జీవితంలో మనం పడిపోయినప్పుడు ఎవరు పరామర్శించలేని స్థితిలో ఆయన తెలుసు మనల్ని పరామర్శిస్తాడా. ఆయన తెలుసు మనం బలహీనమని, ఆయన తెలుసు మనం మట్టివారమని, ఆయన తెలుసు వీరు నేను ఎంచుకున్నంటే నా ప్రియులని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడెక్కిస్తాడైనా? తల్లిదండ్రులు మట్టిలో పడేసి వదిలిపెట్టేస్తే ఆయన మనం ప్రేమించి ఎడారి స్థలంలో నుంచి ఉన్నతమైన స్థలంలో తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలో ఆయన మనల్ని ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఎలాగ పరామర్శించాడు ఆయన, ఎలాగ ఆయనతో మాట్లాడాడో చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 10 వచనం. 28:10. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళలో ఒక దాన్ని తీసుకొని ఆయనకు తలగడగా చేసుకొని అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమికిని నిలబడి ఉండెను. దాని కొనల మీద ఆకాశము అంటెను. మరి యెహోవా దానికి పైగా నిలిచి పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు?
భయపడుతున్నావా నా స్వరానికి? దెయ్యాలో లేకపోతే భూతాలో నిన్ను ఖండించాలని, నీ ప్రాణం తీయాలని వచ్చిన శత్రువు అనుకుంటున్నావా? కాదు, దయగలవాడని నేను. ఎవరు? మీ ఒళ్ళు పులకరించట్లేదా? నాకైతే నా ఒళ్ళంతా పులకరించిపోద్దండి. యెహోవాకు నేను దయగల దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పరామర్శించాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరిచయం చేసుకుంటున్నాడు. ఎట్లా? మనం పరిచయం చేసుకుంటే మనం ఎదుటి వాళ్ళని పరిచయం చేసుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏదో ఒకటి ఆశిస్తాం, అవునా కదా? ఒక వ్యక్తి, నేను ఇందాక కారులో వస్తా ఇటు రావడానికి ఇద్దరిని అడిగాను పరిచయం అయ్యా అని చెప్పి, ఏందయ్యా అన్నారు. ఈ రూట్ ఎట్టు పోద్దంటే మన ప్రయోజనం కోసం పరిచయం చేసుకున్నాం, అవునా? దేవుడు పరిచయం అలాగ ఉండదు. ఇక్కడ అంటాడు, నీ తండ్రి దేవుడను కొట్టు సప్పట్ల. పెళ్లి కాలప్పుడు, పెళ్లి కాలేదండి, ఒంటరితనంలో యవ్వనస్తుడిగా పోతున్నాడు. ఒకవేళ నా అన్న వస్తే నా వెనక చంపి పడేస్తాడు. భయంతో కునిగిపోతున్నాడు రాత్రి. ఎవరబ్బాయినా? తల్లిదండ్రులు ఒకటి పోతే ఒకడు ఉంటారని భయపడి తల్లిదండ్రులకు బయట పంపిస్తే, ఈయనెవరబ్బా, ఈయనెవరో? దేవుని వాక్యం ఎట్టిన సహోదరి సహోదరుడా, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి నీ సాకు దేవుడు నేను. నువ్వు ఏ స్థలంలో అయితే పండుకున్నావో ఆ స్థలం నీకును నీ సంతానముకి ఇచ్చేదను. ఇస్కరేణుల వలగును. నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టును నేను. ఏనండి, దాదాపు ఒక 4.5 కోట్ల రూపాయలు పెట్టి కనమళ్ళలో పల్లెటూరు అది మందిరం సగం కట్టాం. మొత్తం అది అయిపోవాలంటే 10 కోట్లు. 4.5 కోట్ల రూపాయలు అయింది. ఎంత పెద్ద సేవ ఇచ్చాడు దేవుడు నాకు అక్కడ. నేను ఒక 3 సంవత్సరాలు, ఒక వారం ఉదయగిరి, ఒక వారం రాపూరు, ఒక వారం దర్శి, ఒక వారం కనిగిరి, ఒక వారం చీరాల, ఒక వారం అద్దంకి, అట్లా 4 వారాలు పోయేవాడిని. నేనున్న స్థలంలో ఏమో 1000 మంది వచ్చేవాళ్ళు. ఆయన నాతో మాట్లాడి, ఇక్కడ గొప్ప మందిరం పడుద్ది అని. నేను కావాలని వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేస్తే ఇళ్ళలో సగం మంది వచ్చేవాళ్ళు. నాకు ఖర్చు ఏమో 25,000 దాకా అయితే, ఆడ వచ్చే కానుకలు 2,000 అయ్యేది. అది దేవుని చిత్తం కాదనుకొని ఆపేసాం కొన్ని. కానీ ఆయన చెప్పింది ఏది నెరవేర్చకుండా ఆయన ఒప్పుకోవడం. ఆయన చూపించాడు. ఆయన నాతో చెప్పిన స్థలం ఈరోజు కూడా ఆశీర్వాదమే. అన్నం తిన్నా కూడా చచ్చిపోయిపోతున్నాడు. కానీ నేను కావాలని చేసిన ఏ ఉండవు. ఒక మనిషిని ప్రేమిస్తే ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. ఒక మనిషితో మాట్లాడితే ఆయన చెప్పింది చేయకుండా మానడా అంటున్నాడు అక్కడ. భూమి యొక్క సమస్త వంశులు, నువ్వు తూర్పుకు తిరుగుతావా, నీ ఇష్టం, ఎంత దూరమైన వెళ్ళిపో. పరమట తిరుగుతావా, ఎంత దూరమైన వెళ్ళిపో. ఉత్తరానికి తిరుగుతావా, ఎంత దూరమైన వెళ్ళిపో. దక్షిణానికి పోతావా, నీకు బలం ఉన్నంత, నీ ఓపిక ఉన్నంత, నీవు సమృద్ధిగా ఒక ట్యాంకి మనం ఆయిల్ నింపి కారు వేసుకొని తిరిగితే నీ ఓపికన్నంత ఎంత తిరిగితే అంత ఇస్తామంటారు చూడండి. అట్లా చెప్తున్నాడు ఆయన. ఆయనకి పరిమర్శించాడు. ఏంటండి? పరిచయం చేసుకున్నాడు, పరిమర్శించాడు, పరిచయం చేసుకున్నాడు, కనుపాపవలి కాపాడాడు. అర్థమవుతుందా? ఉన్నతమ స్థలంలో నిలబెడతా అని చెప్పాడు. యెహోవా వారిని కాపాడిన కానీ అన్య దేవతలు ఏ దేవత దేవుడు కూడా అన్నీ ఆ రాత్రి ఆ భయంకరమైన స్థితిలో ఎవరు కూడా, ఏ దేవుడు కూడా, ఎవరు కూడా మాట్లాడినవాళ్ళు లేరు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంటున్నాడు ఆయన, నువ్వు పరమటికెళ్ళు, తూర్పుకెళ్ళు, ఉత్తరంకెళ్ళు, దక్షిణంకెళ్ళు, సమస్తం వ్యాపిస్తావు. అబ్బా, ఎంత మాట అండి అది! వ్యాపించటం ఏంటేంటి?
ఇక నీకు సరిహద్దులుండవు, నీకు ఎదురొచ్చేవాడు ఉండడు, ఉండకూడదు లేపేస్తున్నాడు అంతే. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పిలుపు లోబడాలి మనం. చాలామంది తెలియదు, మందిరంలో ఉన్నంతసేపే బాగుంటాం, తర్వాత ఈయన మాట వదిలేస్తాం, ఇంటికి పోయి ఎటో మన జీవితాలు కొనసాగిస్తుంటాం. నేను పెళ్లి చేసుకోవాలా, మంచోడిని చేసుకోవాలి. ఎటువంటి వాడిని చేసుకోవాలంటే ఇల్లు బాగుండాలా, ఏమండి అమ్మ అంతేనా? ఇల్లు బాగుండాలా, కారు ఉండాలా, ఇంకొకటి చెప్పండి, ఉద్యోగం, మంచి ఉద్యోగం ఉండాలి. వాడి మనసు ఎట్టుంటే ఏం కాదు, వాడి మనసు చెడిపోయిందన్నా పర్లేదు కానీ సరి చేసుకుంటా అంటాం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, దైవాత్మ కలిగినటి ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి మన మాట వినాలంటే ముందు మనము అతన్ని పరామర్శించడం నేర్చుకోవాలి, దేవుని వాక్యం. రెండవది, కాపాడటం అంటే ఏం తెలుసా? మన మానవ స్థితిలో మన కోసం ప్రత్యేకంగా ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి. నిత్యం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కాపాడటం అంటే దేవుడు మనం కాపాడగలడు, కానీ ఆ కాపాడాలన్నా మనం ప్రార్థన చేయాల్సిందే. ఏ దేవుడు కూడా వాడితో ఉండలా. అవసరమైతే ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతా, చావు భలేవాడు, విడాకులు తీసుకొని పోతా. ఏంటండి, పెళ్లి కాకముందు ఒక రకంగా ఉన్నాడు, పెళ్లి కాకపోతే పెళ్ళైన తర్వాత మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఇప్పుడంట నాకు తెలిసి 60% ఉండారంట. ఎవరు? విడాకులు తీసుకునేవాళ్ళు. భయంకరమైన స్థితిలో దిగజారిపోతుంది. కానీ దేవుడు అట్లా ఉండడు. మీరు బైబిల్ ప్రకారంగా చేయండి, మీ జీవితాల్లో ఎంత నరకమైన అనుభవించండి, కుటుంబాల్లో ఎంత నరకమైన అనుభవించండి, కానీ ఏ దేవుళ్ళు కూడా అప్పుడు అర్థం అవుద్ది, అరే మా అమ్మ నన్ను, మన భార్య మీద రెచ్చగొట్టింది, ఈరోజు నా భార్య నాకు చేయరాని సేవ చేస్తుంది. అవునా? ఖచ్చితం అది. మా అమ్మ ఈరోజు డబ్బులు అడిగితే నన్ను ముఖం చూసుకొని వెళ్ళిపోతుంది, నా భార్య తన పుస్తలు తాడు పెట్టి తీసుకొచ్చి నన్ను బతికించింది. అదండి ఉండటం అంటే. వాడు సంపాదించుకొస్తే మనం తిని బ్రతకటం కాదు, సుఖం జీవించటం కాదు. ఉండటం అంటే ఏది? సమస్యలు కలిగినప్పుడు సహోదరిగా, సహోదరుడిగా ఉండాల. అది దేవుడు చేసిన పని. చెప్పాడు, నేను ఉన్నతమైన స్థలం లెక్కిస్తా అన్నాడు. ఎలా తెలుసా? బ్రతుకు నాశనం అయిపోతుంది, ఇక అయిపోతున్నామని తెలుసుకొని తర్వాత ఏమైపోతాను తెలుసా? అయిపోతాను, ఇంకేముందంటే, భలేవాడే, నువ్వు ఎక్కడ్రా అయిపోయేది? ఎవరు చెప్పారు నీకు అయిపోద్దని? ఇదిగో ఈ కూర్చున్న పండుకున్న స్థలంలో ఆయన అనుకుంటాడు, ఇక్కడే బొంద పెట్టుదరేమో అనుకున్నాడు. అవునా? రాత్రి అయిపోద్ది ప్రాణం, నా ప్రాణం ఇక్కడ బొంద పెట్టుద్ది అనుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ పండుకున్నటి స్థలం నీకును నీ సంతానంకి ఇస్తాను. కొట్టు దేవునికి స్తోత్రం. అది బాగు చేయటం కాదు, బలపరచటం. ఎట్లుంటుందో మీకు. నాకైతే నేను రోజులో 12 గంటలకి 8 గంటల మోకరిస్తా. నా కాళ్ళు పనిచేయవు. ఇదిగో ఈ సాక్స్లు అందుకే వేసుకుంటా నేను. రక్త ప్రసరణ ఉండదు నాకు కాళ్ళకి. 24 అవర్స్ నా కాళ్ళు 24 అవర్స్. ఇదిగో దీని మీద ఒట్టిగా మామూలుగా ఏమి లేకుండా నడిస్తే అప్పటికప్పుడే బిగసుకుపోతాయి. 24 అవర్స్ నా కాళ్ళు ఎప్పుడు కూడా మొద్దుబారిపోయే ఉంటాయి. అయినా నాకు తెలుసు ఆయన ఉన్నాడని. ప్రియులరా, దేవుణ్ణి సేవించేంటి వాళ్ళు ఆరోగ్యపరంగానే ఉంటేనే సేవిస్తూ ఉంటారు కొంతమంది. కాదు, ఆయన్ని సేవించేంటి వాళ్ళు భీకర ధ్వని కలిగిన వెడారి ప్రాంతం కలిగిన మన జీవితాల్లో మనం ఉన్నా కూడా ఆయన్ని సేవిస్తే ఆయన మనతో ఉంటాడు. 100%. ఎవరితో ఉండడు ఆయన. ఎవరైతే ఆయన సేవిస్తారో, అది కూడా దేవుని చిత్త ప్రకారంగా సేవించడం ప్రారంభిస్తారో వాళ్ళతో ఉంటాడు. అంటున్నాడు, తూర్పు తిరుగు, పడమటి తిరుగు, ఉత్తరం తిరుగు, దక్షిణం తిరుగు, వ్యాపిస్తాం అంతే. భూమి యొక్క సమస్త వంశములు. ఇంకేంటండి? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. ఆమోసు 3 1వ వచనం.
ఐగుప్తు దేశము నుండి ఉమ్. యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, ఉమ్. మిమ్మును గూర్చియు ఉమ్. ఆయన రప్పించిన కుటుంబము వారి ఉమ్. అందరిని గూర్చియు ఉమ్. ఆయన సెలవిచ్చు మాట ఆలకించుడి. ఉమ్. అదేమనగా, ఆ. భూమి మీది సకల వంశములలోను ఆ. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఆమేన్. ఎవడికి ఏ అధికారం ఉండదో ఇవ్వను. దేవునికి స్తోత్రం. కొట్టండి సప్పట్లు. ఎవడికి ఇచ్చే పని లేదు. అనుకుంటున్నావా నీ అన్నకి ఇస్తాను అనుకొని నిన్ను చంపుతానికి వచ్చేవాడిని? నీ తల్లిదండ్రుల ద్వారా నీకు నిన్ను ఆశ్రయిస్తాను అనుకుంటున్నావా? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను మాట తప్పిన వాడిని. ఏంటి? అడగండి దేవుణ్ణి, అడగండి మీరు. మిమ్మును తప్ప, మిమ్మును తప్ప, మిమ్మును తప్ప ఏమన్నాడు అక్కడ? అబ్బా, భూమి యొక్క సమస్త ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదవమ్మా. ఎందుకు తెలుసా? అది కాదు, ఇందాక చదివిన ఆమోస్ గ్రంథం. వర్లారా, భూమి మీద సకల వంశాలున్నాయి. ఆమేన్. ఎందుకు తెలుసా? 7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 7వ వచనం చదవండి, అక్కడ ఏముందో. 7, 8. మనం ఏమనుకుంటాం? నిన్ను బాగా ప్రేమిస్తున్నట్టే అందంగా అన్న ఉండాలి మనం. అమ్మ నా వైపు చూడండి సోదరులో, మనం బాగా ప్రేమిస్తున్నా, నువ్వు నిన్ను తప్ప ఎవరెవరిని చేసుకొని అంటారు. డబ్బు అన్న ఉండాలా మనకి, లేకపోతే అందం అన్నా, చదువు అన్నా, ఉద్యోగం ఉండాలా, ఒకరు ఇష్టపడాలంటే. అవునా? కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన ఇష్టపడ్డంటే సమస్తం మనకు అనుగ్రహించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రాణాన్ని ఇవ్వటానికి వెనకాడే దేవుడు కాదు ఆయన. అందుకనే 7 చదవండి, ద్వితీయోపదేశ కాండం. అయితే గనుక అమ్మ 7 కోరుకోలా. మీరేదో మీ దగ్గర నేనేదో పొందుకోవటానికి కాదు, మీరేదో ఆశించి కాదు. అర్థమవుతుందా? ఏదో ఎక్కువ కట్నం ఇస్తామని కాదు, ఎక్కువ బంగారం ఇస్తామని కాదు, ఎక్కువ ఉద్యోగం ఉందని కాదు. అని ఏమో మళ్ళీ చదువు అక్కడ. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనుల కంటే మీరు లెక్కకు ఏండి? చూడండి ఆయన ప్రణాళిక ఎట్టుంటుందో, ఎవరితో ఉంటుందో చెప్పండి మీరు. ఆయన ప్రణాళిక ఎట్లుంటుంది చెప్పండి. విస్తారమైన జనమని కాదు, సమస్త వంశాల వారి కంటే, దేశాల వారి కంటే మీరు తక్కువే. అది మిమ్మును ప్రేమించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యాకోబును ప్రేమించాడు ఆయన. ఎక్కడ ప్రేమించాడు? ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కాదు, ఎడారి భీకర ధ్వని కలిగిన ఎడారి ప్రాంతంలో చూశాడు, ప్రేమించాడు. ఆయన ఉన్న స్థానాన్ని విడిచిపెట్టేశాడు. ఆ రాత్రంతా కూడా మహిమపరచబడాల్సిన ఆయన, దేవదూతల ద్వారా మహిమపరచబడాల్సిన ఆయన, పరిశుద్ధుడు పరిశుద్ధుడని 24 మంది పెద్దలు, 4 జీవులు, ప్రధాన దూతల శబ్దంతో నిత్యము కొనియాడబడాల్సిన ఆయన ఆ రాత్రి యాకోబును ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. యాకోబు దగ్గర రాత్రి అంత ధనం ఉందా? నాకు తెలిసి ఒక దుప్పటో లేకపోతే కండో భుజాన్ని వేసుకొని పరిగెత్తున్నాడు. బరువు మొయ్యలకు కొన్ని చోట్ల కొన్ని వదిలిపెట్టి కూడా వచ్చి ఉంటాడు. ఏమీ లేదు, వణికిపోతూ పండుకున్నాడా. రే బాబు, నిన్ను తండ్రి దేవుణ్ణిరా, అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, ఏంటి వణికిపోతున్నా? నన్ను చంపేస్తానని నన్ను వెనకొస్తున్నాడు. నాకు పెళ్ళి కాలేదయ్యా అన్న. ఆ రోజు సంభాషణ అదే, యాకోబు చెప్పింది అదే. నాకు పెళ్ళి కాలేదయ్యా. ఈరోజు నా అన్న, ఈ రాత్రి నా అన్నగారు నన్ను దర్శిస్తే ఈ రాత్రి నా ప్రాణం పోద్దయ్యా. ఇప్పుడు నన్ను కాపాడటానికి ఎవరు లేరంటే ఆయన అంటున్నాడు, నీ తండ్రి దేవుడు నేను.
నీ తండ్రి దేవుడను నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. యాకోబు ఏట వస్తాడు మళ్ళీ అప్పుడు, నీవు పండుకున్న నీ భూమిని, డబ్బు లేదు కదయ్యా నాకెట్టిస్తా. 12వ అధ్యాయం చదవండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో ఉందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము. ప్రియులారా, 12:13 అమ్మా, సారీ అది కాదు, ఒక మాట 10 14. భూమి కొట్టు చప్పట్లో. నువ్వు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బు పెట్టాల్సిన అవసరమో, బంగారం గిరి పెట్టాల్సిన అవసరం లేదు. నీ పిల్లల్ని ఎవడో దగ్గర దాసుడిగా పెట్టి ఉద్యోగం చేసి సంపాదించిన అవసరం లేదు. ఆకాశము మహాకాశము భూమి అందున్నదంతయు నాదే. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. వాడు తెలుసా మీకు, మా భార్యని కర్ర తీసుకొని కొడితే దేవుడు నమ్ముకోమంటాడంటే, రాత్రి 9 గంటల నుంచి 3 గంటల దాకా సొరస లేదు, నోట్లో నీళ్లు పోస్తున్న కింద పోతున్నాయి. తెల్లారుజామున ఇక నా ప్రాణం పోతే నా మీదకి వస్తుందని నోరు తెరిచి పోస్తాను అంది. నిజమండి, అబద్ధం చెప్పను నేను, అబద్ధం కాదు నిజం. శత్రుత్వం, దేవునితో శత్రుత్వం గలవాడు నేను. తెలుసా మీకు, ఉంటాడా పోతాడా? నీ ప్రార్థన అపోస్తులైన పౌలు మాదిరిగా ఉందన్నాడు నాతోటైనా. అటువంటి కఠినమైన వ్యక్తిని నేను. పండుకొని నిద్రపోలా దేవుళ్ళకి వచ్చినాక 3 గంటలకి రాత్రి 11 గంటలకు మా భార్య వాళ్ళు ఒక హాల్లో కానీ బెడ్రూమ్లో అనుకుంటే వాళ్ళకి తెలియకుండా నేను మేస్త్రి పని చేయించాడు. దేవుడిని విశ్వసించి అప్పుడే 11 గంటలకు పోయి నిలువు మోకాళ్ళ మీద మోకరిచ్చేవాడు నేను. తెల్లారి 5 గంటల దాకా అట్లా ఉండేవాడిని. ఓ రోజు అభిషేకం వచ్చింది తెలిసిన నా దగ్గరికి. ఒక మనిషి వచ్చి ఇలాగంటే ఆకాశానికి వెళ్ళిపోయా నేను. అగ్ని 80-90 అడుగులు, 90-80 అడుగులు, 100 అడుగులు పైన అగ్ని నాకు ఇంతవరకు దహించింది. లోకల్ వాళ్ళతో కాదు నేను అభిషేకం పొందింది. ఎన్నో అనుభవాలు నా జీవితంలో. ఒకరోజు కిడ్నీలు రియాక్షన్లు దెబ్బతిన్నాయి, కాళ్ళు వాసిపోతున్నాయి. ఓ పాస్టర్ గారిని అడిగా, ప్రార్థన చేయమని, నాకు టైం లేదన్నాడు. మా పిల్లల్ని తీసుకురామంటే ఆయన పోయి, మా భార్య పిల్లలు, ఇక ఏం పని లేదు, నా వల్ల కాదు, నాకు భయం మాట్లాడాలండి. ఆ రాత్రి బుధవారం రోజు ఉదయకాలం సాయంత్రం 5 గంటలప్పుడు మోకాళ్ళ మీద మోకలించే స్థితి లేదు. అంతకుముందు బాగా మోకాళ్ళు గంటల మోకలు ఇచ్చేవాడిని. ఆ రోజు ఒక్క 2 నిమిషాలు, ప్రభువా ఈ స్థితి నాకొద్దు. అప్పుడు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు నేను. ఈ స్థితి నాకొద్దు, నేను చనిపోతాను, ఎవరితో చేపించుకోవాల్సిన స్థితి నాకొద్దు ప్రభు అంటే, ఏకూజావున గురువారం ఏకూజావున ఒరిడిపోయిన ముసలాయన నా దగ్గరికి వచ్చాడు. ఇట్లా వంగిపోయి ఉన్నాడు ఆయన. ఆయన స్వరం ఎట్లని తెలుసు, సోదరుడా సోదరి, నా కుమారుడా అన్నాడు ఆయన. నన్ను బోళ్ళ బండి పెట్టి నా 2 కిడ్నీలు ఎట్ట ఏళ్ళు పెట్టి, చూడు నీ కిడ్నీలు ఎలా చెడిపోయినా, నిన్ను బాగు చేస్తున్నాను, నిన్ను ప్రవచన వరంతో నింపుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునది. ప్రతిసారి నాతో మాట్లాడి నన్ను పరామర్శించడానికి వచ్చినప్పుడల్లా ఒక ఏమంటారు దాన్ని, అది ఒక వరం ఇచ్చిపోయేవాడు ఆయనతోటి. పొందుకుంటే అందరికి ఇస్తాడండి ఆయన. ఎవరికి విరోధి కాడు ఆయన. మనం అనుకుంటాం అందరికి విరోధని, ఆయన ఎవరికి విరోధి కాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అడిగింది ఇస్తాడు ఆయన. అంతే. ఆ రోజు అంటున్నాడు, రే బాబు, నేను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు నీ అన్నను అనుకుంటున్నావా? నీ తల్లిదండ్రులను అనుకుంటున్నావా? నీ అన్న అయితే కసాయేవాడు, నీ తల్లిదండ్రులు అయితే కన్ని పడేశారు, వాళ్ళంటి వాడిని కాను, నేనే దేవుడను. ఆమేన్. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడా. నిన్ను నేను పరామర్శించింది ఎప్పుడు తెలుసా? నువ్వు కొలిసిన అన్ని దేవతల్లో ఉన్నప్పుడు. నీ తల్లిదండ్రులు ఎవరు? అబ్రహాము, ఎక్కడుందన్నమాట,
కొలిసిన దేవతలు చదవండి, అది కూడా చూపిస్తా. యెహోషువ 24 అమ్మా 9 2 ఏమనగా ఆది కాలము, చూడండి ఇక్కడ, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహాముకును నాహోరుకును తెరాహ కుటుంబీకులకు నివసించిన, అద్దుగో వాళ్ళు కాపాడాలి నిన్ను. నీ ముత్తాతలు కొలిసిన దేవతల్లో ఎవడు కాపాడలా, దేవుళ్ళు అనబడినట్టు వాడు ఎవడు కాపాడలా, యెహోవా తప్ప వానిని ఎవడు కూడా కనుపోలే నేను కాపాడాను. ఎందుకు భయపడుతున్నా? చెమడాలు తీస్తా ఉండి ఎట్లా, ఏం ధైర్యం సహోదరి సహోదరు ఆయన ఉంటే. ఒకప్పుడు నా భార్య నా పక్కన లేకపోతే తలుపు పెట్టేశా, బయటంతా పెట్టా. నాకు నేను 8 గంటలకు పండుకుంటా మామూలుగా, మేస్త్రి పని చేస్తున్నాం. అప్పుడు పక్కన ఎవరో ప్రార్థన పెట్టారు, వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుంది, వాళ్ళు వాక్యాలు చెప్తుంటే నేను లేసా 9-10 గంటలకు 11 గంటలు లేచా. నా పక్కన తడితే మనిషి లేదు. పాపం వచ్చిందంటే అట్టెట్టు రాలా, బయటికి గడిపెట్టిపోయి కూకుందాడు. చాలా అనుభవాలు నాకు, మీకు తెలియదేమో. బయటికి గడిపెట్టిపోయి కూర్చుంది అక్కడ వాక్యాలు వినటానికి. కోపం వచ్చేసి నాకు బయట తలుపు దగ్గరికి పోయి నెడితే తలుపు రావట్లా. బయటికి గడిపెడితే ఎట్టొస్తుందండి? సరే చెవు పెట్టింటే వాక్యాలు వింటుంది, వాక్యాలు కనపడుతున్నాయి. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చాడు, ఆమెను పిలిచిన కుటుంబంలో భర్త సెకండ్ షో సినిమాకు పోయాడు, నేనేమో ఇంట్లో ఉన్నాను. మరి ఎట్లుందని చెప్పి లోపలికి గడి పెట్టేసి నేను తెల్లార్జులు ఒక మసిగొడ్డ మీద ఆమెను పిలిచిందంటే ఆ సహోదరి 9 నెలల గర్భిణి, ఆమె అట్లే కూర్చుంది, వాళ్ళ భర్త రానిలేదు లోపలికి, నా భార్యను కూడా నేను రానిలేదు. అటువంటి కఠినమైన స్థితిలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. అవన్నీ మనసులో పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడు ఆయన పెట్టుకోడండి. మనం ఏది చేసినా ఒకవేళ పొరపాటు జరిగినా, అంటే ఇప్పుడు బాప్టిసాలు తీసుకున్న వాళ్ళకని కాదు నేను చెప్పేది, పొరపాట్లు జరిగిన వాళ్ళకి, కోల్పోతున్న వాళ్ళకి, పడిపోతే మళ్ళీ పిలుస్తారు అనుకుంటామేమో. అది కూడా చెప్పమంటారు ఏమన్నా? చెప్తా. బాప్టిసాలు తీసుకొని పడిపోతే మళ్ళీ పిలుస్తాడు అన్న ఆయన అనుకుంటున్నారు మీరేమన్నా? అది కూడా చూడండి. అప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, 6:6. అది తప్పిపోతే పడిపోతే దేవుని కుమారుని మళ్ళా ఆర్భాటముగా అది కొంతమంది వాక్యం తెలిసిన ఏందన్నట్టు చెప్తున్నా, సంఘానికి వచ్చేట్టు చెప్తే చెడిపోతారేమో అనుకుంటున్నారేమో. అది కూడా ఉండయి. నాకు ఇవన్నీ నేనేమైనా ఫిలప్ చేసుకోవచ్చు అనుకున్నా. మీకు చెప్పిన ఒక 20 వాక్యాలు చెప్పుంటా, ఇక్కడ చెప్పింది 5 తండ్రి మాట్లాడుతుంటే చెప్తున్నా మీకు. అవాటంగా చదవమా. ఇంకొక సమస్య వస్తుంది చూడండి అక్కడ. ఆయనే కాదు, మన జీవితాలతో కూడా మాట్లాడుతాడు ఆయన. అయిపోయిందా మన పని? ఆయన వేయటం కాదు, అక్కడి నుంచి మన జీవితం క్లోజ్ అవుతుంటది. చదువు. ఎట్లనగా ఇదిగో భూమి, దేవుడు అప్పుడప్పుడు మన సమస్యలు చుట్టాయి, మనం కన్నీరు కార్చినప్పుడు మన దగ్గరికి వచ్చి మనం చూస్తుంటాడు. ఏంటి సమస్య, ఎందుకు వేదన పడుతుందని. చేయబడినో అది ప్రతి వారంలో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నీకు కొంచెం మెట్టు ఎక్కిస్తా ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. అది నీ పిల్లల ద్వారైనా ప్రారంభించబడచ్చు, నీ భర్త ద్వారైనా ప్రారంభించబడచ్చు, నువ్వు చేసే ఉద్యోగం వ్యాపారం వల్ల ప్రారంభించబడచ్చు. అయితే తుదకు కాల్చివేయబడి
అదే అయిపోద్ది మన జీవితాలు. అందుకని పరిశుద్ధతకు పరిశుద్ధతే. ఏంటంటే తెలియక కొంతమంది బాప్టిస్టాలు తీసుకొని కూడా జారేస్తారు. వాళ్ళు బలపరచబడ్డని చెప్పే వాక్యం ఇది. బాప్టిస్టాలు తీసుకున్న వాళ్ళు పడిపోరని నేను చెప్పట్లా, పడిపోతాం. నా జీవితంలో కూడా నేను కూడా చాలాసార్లు పడిపోయి ఉంటానేమో. ఎందుకంటే లెక్క ఆయన దగ్గర ఉంది, మన దగ్గర లేదు కదా, అవునా? లెక్క ఆయన దగ్గర ఉంది. కానీ ఎడారి స్థితిలో మనము పడిపోయి కుంగిపోతున్నప్పుడు దేవుడు మన చేతులు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నాడు, నువ్వు పండుకున్న స్థలము నీ సంతానానికి ఇచ్చేదను, నువ్వు తూర్పు పడమట ఉత్తరం దక్షిణం వ్యాపించదు, భూమి యొక్క సమస్త వంశములు ఇదిగో తోడయుండి. ఏడ్చోడు భలే ఉంటుంది. ఇంకా నువ్వు చదువు. ఇదిగో తోడయుండి. నువ్వు వస్తావా చెప్పు. నీ భర్త మాట చెప్తాను, అమ్మ ఒక బండి కట్టెలు కోసాను, బండి రాలేదమ్మా. నువ్వు చదువుకున్న వ్యక్తివి, నా వైపు చూడాలా, నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివి, నీ ద్వారా డబ్బు సంపాదిస్తున్నావు, కుటుంబాన్ని పోషిస్తున్నావు, ఆ కట్టెలు మోసుకొద్దాం రమ్మంటే పోతావా? పోం. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కొట్టు సపట్లో. ఏంటంట, ఒకవేళ జారి పడ్డావు అనుకో, పడకుండా చేస్తా, అది కాపాడటం. ఒకవేళ లేనిపోయిన ఆలోచనలు నీకు కలగజేసిన దురాత్మ ప్రభావాల వల్ల నువ్వు కుంగిపోతూ కొన్నిసార్లు పడిపోవాలా చేస్తే బాగుండు అనుకున్నప్పుడు ఆడ పడిపోకుండా చేసేవాడిని నేను. దేవునికి స్తోత్రం. కాపాడుతూ ఈ దేశమునకు మరలా రప్పించదను. ఏమంటున్నాడు అక్కడ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీతో చెప్పినది నెరవేరేంత వరకే. దేవునికి స్తోత్రం. కొట్టు సపట్ల దేవునికి మహిమ కలుగుగాక. చెప్పగలుగుతాం మనం ఎవరన్నా? నేను నీతో ఏదైతే చెప్తానో అది నెరవేర్చేంత వరకు నీ విడవను. ఏ దేవుడు చెప్పలేడండి ఆ మాట, ఎవడి వల్ల కాదండి. ఆ మాట అంటే యాకోబు అంటాడు ఒక్క మాట అక్కడ, తెలిసి ఆమేన్. ఎక్కడున్నాడు? నా సాయి చూడండి, ఎక్కడున్నాడు? ఏ స్థలం అమ్మా? అది ఏ స్థలం? అది ఆయన పొనుకున్న మట్టి కాడ కాదు, అరణ్యంలో కాదు. 3వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16 వచనం, 3:16. మీరెరగరా. ఎవరంట? ఏ స్థలంలో ఉన్నాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? తెలియక మోసం చేసి పరిగెత్తుకుంటా వచ్చా. నేను దేవుని ఆలయం అని నాకు తెలియక తప్పు చేశాను. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని. ఎక్కడ నివసిస్తాడు ఆయన? ఈ కట్టబడినంటి రాళ్లతో మనుషులు కట్టబడి చెక్కబడిన రాళ్లతో కట్టబడి ఇక్కడున్నాడు ఆయన. నీ ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఎట్లా మనం పొరపాటు చేస్తామండి? ఎట్లా మనం అబద్ధం మాట్లాడతామండి? ఎక్కడ పోకిరి శాస్త్రాలు చేస్తామండి? ఎవరిని మోసం చేస్తామండి? ఎక్కడుంటాడు ఆయన? ఈ ఆలయంలో ఉంటాడు ఆయన. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని. అది తెలుసుకోగలిగాడు ఆయన. మనం దేవుని ఆలయం. ఈ ఆలయం ఏంటి చెప్పి మట్టితోటిగా చేసింది. లేచి అనుకున్నాడు, ఇదిగో ఈ స్థలంలో దేవుడు అంటే తెలియకపోయినంటే అర్థం ఏంటి? అక్కడ మోసం చేసి వచ్చాడు కదా. నా దగ్గర యెహోవా ఉన్నాడు, నా దగ్గర ఆయన ఉన్నాడు, కానీ నాకు తెలియక పొరపాటు చేశాను. ఆయన సమస్తం ఇస్తానంటే ఇచ్చేవాడు నా దగ్గర ఉండగా చిన్న వాటికి పొరపాటు చేసి విరోధాన్ని, శత్రుత్వాన్ని తీసుకొచ్చుకున్నాను నేను.
ఒక చోట ఉంది తెలుసా మాట, హోషేయ 12:3, హోషేయ 12:3 ఉంది మాట చూడు. యాకోబు ఆ. తన సహోదరుని మడిమను పట్టుకొనెను, ఆ. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఎవరితో పోరాడాలి మనం? చదువు. అతడు ఉమ్, 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 ఉమ్. ఇక్కడ చెప్తాను చూడు, బాబు జయం పొందటం కాదు, కాబట్టి ఎక్కడ తిరగాలి మనం? నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది ప్రార్థనకి. కానీ పొదిల్లో మీటింగులు పెట్టాం 3 రోజులు. ఫస్ట్ రోజు మీటింగ్ అది. ఇక్కడేమన్నాడు, నీవు నీ దేవుని తట్టు చాలు. తెల్లారుజాము 4 అవుతుంది. నేను అక్కడి నుంచి మీటింగుల కాడి నుంచి వచ్చేలేకి ఫస్ట్ ఒక యవనస్తుడు పనుకున్నాడు. ఒక యవనస్తుడు ఆయన పక్కన అబ్బాయి పక్కన పనుకుంది. మధ్యలో పిల్లోడు పనుకున్నాడు, అంత పిల్లోడు. ఆ తర్వాత పాప పనుకుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ పనుకుంది. ఇక్కడ ఒక ముసలాయన పనుకున్నాడు. నిజంగా చెప్తున్నా, నేనేం చెప్పినా కూడా అబద్ధం చెప్పను, జోకులు చెప్పను, ఏదైనా కథలు చెప్పను మీకు. రియల్ మా మందిరంలో జరిగింది ఇది. నాకు ఏ జామును పనుకున్నా 6 గంటలకు ఖచ్చితంగా 1 గంట కంటే ఎక్కువ పనుకోను. వాళ్ళకంటే ముందు లేచాను. నేను బలిపేట గడప ఇట్లా ప్రార్థన చేసుకొని పండుకున్నప్పుడు చూశాను వాళ్ళని. తెల్లారి పొద్దున ఈ పెద్ద ఆయన, ఈ రెండో ఆమె ఇద్దరు రోడ్లోకి వెళ్ళిపోతున్నారు, గేటు దాటుతున్నారు. ఆయనేమో గేటు దాటుతున్నాడు పెద్ద ఆయన. ఈ బిడ్డ యవనస్త్రాలు, ఆ కుర్రోడు వాళ్ళేమో అటు డోర్ సైడ్ పోయి మాట్లాడుకుంటున్నారు. ఈమెమో నా దగ్గరికి వచ్చింది, ఆయనేమో డైరెక్ట్గా బయటకు వెళ్తున్నాడు. ఆమెను పిలిచి అడిగా, అమ్మా ఏ ఊరు మీదన్నా? మాది పొదిల దగ్గర ఒక ఊరు అన్న అంది. అంటే నేను అడిగా, ఎప్పుడు వచ్చారంటే రాత్రి వచ్చావన్నా, మీరు లేరు కదా, పొద్దున్నే మాట్లాడి ప్రార్థన చేసుకుని పోదు అని వచ్చామంది. సరే బాగుంది, ఏందమ్మా వచ్చావన్నా? ఆయన ఎవరమ్మా నీతో ఉండకుండా అటు పోతుందంటేను, ఆయన మా ఊరు ఆయన అంది. ఏంటక్క? పక్కన పడుకున్న వ్యక్తిని మా ఊరు అయినది. ఎవరి తట్టు తిరగాలి మనం? రక్షణ పడి ఎవరితో తిరుగుతున్నాం? బాగుంది. ఆ పాప ఎవరన్నా? నా కూతురు అంది. ఆ అబ్బాయి ఎవరన్నాడు? నా బంధువులు అందా. నిజమండి. ఆ పిల్లోడు నా కూతురు కొడుకంటుంది. బాగానే ఉంది. ఆ అబ్బాయికి పెళ్లి కాలేదా? అయిందన్న, 2 ఆడపిల్లన్న, గవర్నమెంట్ జాబ్ ఉందన్న అంది. అయితే ఆ అబ్బాయి భార్య పిల్లలు ఉన్నారు కదా, ఈ రాత్రి ఈ అమ్మాయితోటి ఈ మందిరంలో పనుకోవటం ఏందని అడిగా. ఆ అమ్మాయికి భర్త లేడన్నా. అయితే ఆ పిల్లోడు ఆదుకుంటా అని చెప్తాను. సరే బాగుంది. ఆయన మా ఊరు ఆయన అంటున్నావుగా, ఆయన ఎవరు? మా ఊరు ఆసాం అంటుంది. ఎవరు? నీ ఆసాం పాడుగాను. ఎవరైనా? మా ఊరు ఆసాం. అయితే మీరందరూ ఒకటిగా పనుకున్నారు, కుటుంబం అనుకున్న. రాత్రి నీ భర్త అనుకున్నాను, ఆమె భర్త అనుకున్నాను, మీరందరూ కుటుంబం అనుకున్నారు. ఏంటక్క సంగతి అంటుంది? నాకు ఇల్లు లేకపోతే సావు పోయి. ఏంటి? నీకు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తాను అన్న. కొడుకులు లేరా? పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు అన్న, వాళ్ళకి ఫోన్ చేస్తా, ఇప్పుడు ఊరేసుకొని చచ్చాలి సావాళ్ళు. వాళ్ళు అన్నాడు ముందుకు చావాలా, నువ్వన్న ఇక్కడ ఊరేసుకో. ఆ పిల్లోడికి పెళ్ళి అయింది, 2 ఆడపిల్ల భార్య ఉంది. ఫస్ట్ ఇష్టపడి చేసుకుండా, లేకపోతే ఇష్టం లేకుండా చేసుకుండా? ఇష్టపడి చేసుకున్నాడు. తన భార్యని ఈ రాత్రి వదిలిపెట్టినట్టుగా నీ పిల్లలు కూడా అట్లా వదిలిపెడతాడు. నీ పిల్లలు మా తల్లి ఈ వయసులో ఇట్లా చేస్తుందని తెలిస్తే నీ పిల్లలు ముందం దాకా ఊరేసుకొని సావాలా. ఇప్పుడు ఫోన్ చేస్తానని చెప్పి ఆమె కాడ బైబిల్ ఏదో ఉంటే బైబిల్ లాక్కున్నా, నా 2 కాళ్ళు పట్టుకుందా నాకు చేయమని. క్రీస్తునందు ప్రియమంచి వాళ్ళరా,
మనము మన దేవుడి దగ్గర జయం పొందిన తర్వాత మరణాన్ని తప్పించిన దేవుని వైపు తిరగాలి, కానీ లోకం వైపు తిరగకూడదు. ఎవరి వైపు తిరగాలి మనం? నేను ఒకటి చెప్తే ఏంటవా, ఈ వాక్యాలు నాకు చేత కాదు, ఆయన చెప్తే మాట్లాడుతుంటా కొన్నిసార్లు. నేను చదువుకుంది 679లో. నేను సెమినార్లు చేయలా, ఏ సేవకులతోటి ఇలాగా పక్కన కూర్చొని కూడా నేను ఎరగను ఎవరి దగ్గర. ఇట్లా వాక్యానికి వస్తే చూడటమే. ఎక్కువ ప్రార్థనలు ఉంటే నాకు చెప్పాడు, ఆయన మాట్లాడాడు. ఆ ప్రకారం ఒక వాక్యం చూపిస్తే దాని ప్రకారం నేను ముందుకు వెళ్తాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రీస్తునందు ప్రియమంటి వాళ్ళారా, నేను భయంకరమైన స్థితిలో బయటకు వచ్చాను. మా దగ్గర ఎక్కువ 20-25 మంది పనివాళ్ళు లేడీస్ చేసేవాళ్ళు పని. ఎవరు? 100 మందిలో 20-25 మంది నీ వయసు వాళ్ళు, అమ్మాయి వయసు వాళ్ళు, ఆ అమ్మాయి వయసు వాళ్ళు, ఆ అమ్మాయి వయసు వాళ్ళు. అటువంటి జీవితం నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా ఈ సేవలోకి వచ్చిన కూడా అలాంటి 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 మనసు తగులుతుంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఎదురవుతారు నాకు. కానీ నేను ప్రమాదకరమైన స్థితిలో, భయంకరమైన మరణ స్థితిలో ఉన్నప్పుడు అటువంటి పాడు చేసినట్టు, నన్ను పాడు చేసినట్టు వాళ్ళు కానీ, నేను పాడు చేసినట్టు వాళ్ళు కానీ, నేను కొలిసిన దేవుళ్ళు కానీ ఒక్కరు కూడా నాకు ధైర్యం చెప్పలేదు. ఒక్కరు వచ్చి నన్ను పలకరించలే. ఒక దేవుడే నన్ను పలకరించాడు. దేవునికి స్తోత్రం. అది మనసులో పెట్టుకో. నేను ఆ జీవితాల్లో ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఎన్నో 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 మంచి మంచి గొప్ప గొప్ప అంటే వాళ్ళతో కూడా సంబంధాలు చేసిన వ్యక్తిని ఒకప్పుడు నేను. ఈరోజు నేను ఒక్కడిని నా రూమ్లో ఒంటరిగా జీవిస్తాను. నేను, మా భార్య కూడా నా దగ్గర ఉండదు. 2017లో సమర్పించేసుకున్న దేవుడికి. నువ్వు ఒక దిక్కడ ఉండాలా, నేను ఒక దిక్కడ ఉండాలా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నా వయసు ఇప్పుడు ఎంత తెలుసా? 60 అమ్మా. 10 గంటలు నిలబడి చెప్తారు దేవుడు నాకు వాక్యం. నేను ఇట్లా కాళ్ళు ఉన్నా కూడా ఏం బాధ లేదు. 10 గంటలని నిలబెడతాను, 12 గంటలైనా మోకాళ్ళ మీద మోకరిస్తాను. ఇప్పుడు కూడా 60 ఏళ్ళు నాకు. నా 38 సంవత్సరాలు దేవుడు నన్ను పిలిచాడు. 60 ఏళ్ళు నాకు వచ్చిన జబ్బులు దేవుళ్ళకి వచ్చినాయి. మరణాన్ని అంటగట్టే జబ్బులు వచ్చినాయి నాకు. ఇప్పుడు ఏం తింటా తెలుసా? రుచికరమైన తిన్నాం. మటన్, చికెను. ఆమేన్, హల్లెలూయా అంటాడు ఆయన. ఇది ఈ స్థలంలో దేవుడు, చదవు 17 వచ్చిన. ఆమేన్. ఎక్కడ తీసుకెళ్ళేశాడు ఆయన్ని? పరలోక గవిని లేశాడు. కొట్టు చప్పట్లో. ఎక్కడేశాడండి ఆయన్ని? ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, చప్పట్లో. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, అనాథగా మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. స్నేహితులానే నమ్మాను, మోసం చేశారు. బంధువులానే నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులానే నమ్మాను, మోసం చేశారు. బంధువులానే నమ్మాను, ద్రోహం చేశారు. వీరుడనై అంకుడనై అనాథగా నిలిచాను. వీరుడనై అంకుడనై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎలా ఉన్నాడైనా? దీనుడై అందుడునై అనాదిగా నిలిచాడు. తీసుకొచ్చి పరలో గవిన్లో పడేశాడు. కొట్టు సప్పట్ల. మన జీవితాలు కూడా
అలాగే మారుస్తాడు, అలా చేస్తాడు ఆయన. ఎందుకంటే ప్రియులరా, సంఖ్యాకాండములో 23వ అధ్యాయము 21 నుంచి 23 వాక్యాలు. సంఖ్యాకాండము 23, 21, 23 వాక్యాలు. అది ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే, ఒక వ్యక్తి అటువంటి గవిలో పడాలంటే యాకోబులో ఏ దోషమో అంటే వంకరతనం అంటే ఏంటి? ఏడు పెద్ద వంకరోడు ఏదంటే తెరుచు, అవునా? అలాగుండాలి. అలాగుంటే నిన్ను ఎక్కడికి ఎక్కేయాలంటే అక్కడ ఎక్కిస్తాడు ఆయన. సైకిల్, చెత్తక్ బండి, స్పెండర్ ప్లస్ ఉండేది నాకు ఒకప్పుడు మేస్త్రి పని చేసేటప్పుడు. ఇప్పుడు ఈ కారు మా బాబు కొన్నాడు. ఎవరు కొన్నాడు? నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాడు. ఆ స్థాయి నాకెంత తెలుసా? ఒక్కోసారి వారానికి వచ్చి 1,70,000 రూపాయలు కానుక కూడా చూశాను నేను. ఎంత? నైట్ ప్రార్థనలో సోమవారం జరిగేటప్పుడు 1,70,000 రూపాయలు కానుక కూడా చూశాను నేను. ఒక్కొరు పోతే ఇచ్చిపోయేవాళ్ళు నా చేతికి 10,000, 5,000 అట్లా. నేను కొనుక్కోదలుచుకుంటే కారు ఎప్పుడో కొనుక్కునేవాడిని. దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాను నేను దేవుళ్ళకి వచ్చినాక. నేను కొనటానికి ఇష్టపడలేదు. మా బాబు డెంటల్ డాక్టరు, మా కోడలు డెంటల్ డాక్టరు, మా పెద్దమ్మాయి కొడుకు సేవ చేస్తుంది, మా చిన్నమ్మాయికి 68,000 రూపాయల శాలరీ. చెప్తున్నా మీకు, నాకేం తక్కువ లేదు. ఎందుకు తెలుసా? నాకు కాళ్ళు బాగాలపై సేవ చేసేది. నేను దేవుణ్ణి అడిగా రోజు నా ప్రాణం పోతుంటే, ఏ దేవుళ్ళు నాతో లేరు, ఏ మనుషుడు కనీసం భార్య కోడలేదు, ఆ రోజు పిల్లలు కోడలేరు. చనిపోతున్నాను ప్రభువా, నా పిల్లలు రోడ్డు మీద పడిపోతున్నారంటే నేను బ్రతికే ఉంటాను, నిన్ను ఇదిగో ఈ మట్టిలోంచి నీకు జీవాన్ని ఇస్తా అన్నాడు. ఆ రోజు మాట్లాడిన దేవుడికి, ఆ రోజు ఆయన గురించి, ఈరోజు ఆయన గురించి నిన్ను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు, యాకోబులో ఏ వంకరితనమును 23వ చదువు. ఆమేన్. ఎప్పుడు తోడే ఉంటాడు గొప్పవాడిని చేయాలంటే? ఏ వంకరతనమైనను ఏ దోషమైనను లేకుండా ఉండాలి ఆయనకే. ఆయన తోడు లేకుండా నువ్వు ఎవరు తోడు పెట్టుకోపోయినా లేవలేదు. అవునమ్మా, అవునా కదా? ఆయన తోడు లేకుండా ఏ తోడుతో పోయినా నువ్వు గవిన్లోకి రావు. పరలోక గవిన్లోకి రావాలంటే మనలో ఏమి ఉండకూడదు? వంకరితనమును, దోషాలు ఉండకూడదు. అర్థమవుతుందా? ఒక్కొక్క వ్యక్తిని దేవుడు గొప్పవాడిగా చేస్తాడంటే దాని వెనక ఎన్నో 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 రకాల అంటే మరుగైన మాటలు ఉంటాయి. అందుకే ఆయన చేశాడు. అది చదువు 17. మంత్రం లేదు. ఆమేన్. ఎవరికంట? యాకోబు వంశస్థులకును సమస్త క్రీస్తు రక్తంలో కడగబడినట్టు వారందరికి కూడా తెలియజెప్పబడుతుంది. వారికి ఒక్కరికి కాదు. అందుకని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఇక దాదాపుగా నేను 11:30కు వచ్చాను, 1:30 అవుతుంది. 3 గంటల 2 గంటల 12:30 2 గంటలు 2 గంటలు చెప్పేసి చాలు. అసలు 45 నిమిషాలు ఎక్కువ. నేను కొత్తవాడు కాబట్టి కొత్త నీళ్ళు పాత నీళ్ళు కొట్టుకొని పోతాయి కాబట్టి ఈ రుచిగా తీగ కూడా ఉంటాయి. అదే పాత నీళ్ళు అనుకోండి వేడిగా ఉంటాయి, ఒక పక్క కాలుతుంటాయి, ఒక పక్క రుచి పోద్ది. కానీ ఇది కొత్త నీళ్ళు కదా, ఈ కొట్టుకుపోతున్నప్పుడు రుచి పెరుగుతుంది కాబట్టి నేను చెప్పాను. నేను కొట్టు చప్పట్లు దేవునికి చదవండి. 8వ అధ్యాయము సామెతలు 35. సామెతలు 8వ అధ్యాయం 35. అద్దుగో, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నన్ను కనుగొనవాడు. ఇప్పటి వరకేమో మనల్ని కనుగొన్నాడు ఆయన. అవునా? చెప్పిన వాక్యం అంతంతేనా? ఎడారి ప్రాంతములో వారిని
కనుగొనెను. ఇప్పుడు వరకేమో ఆయన మనల్ని కనుగొన్నాడు. ఇప్పుడు కావాలనుకుంటే వాళ్ళు చెప్తున్నాడు ఆయన, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును. ఆ. యెహోవా కటాక్షము ఉమ్, వానికి కలుగును. ఉమ్, నన్ను కనుగొనని వాడు ఉమ్. తనకే హాని చేసుకొనును. మేము చాలు, ఇంకొద్ద చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. కింద భయంకరంగా ఉంటుందమ్మా. నన్ను కనుగొనిన వాడు జీవమును కనుగొంటాడంట. అంటే మరణకరంలో ఉన్నటువంటి వాడికైనా బ్రతుకునిస్తాడు ఆయన, మరణాన్ని తప్పిస్తాడు. యెహోవా కటాక్షము. ఆమేన్. ఎంతమందికి ఇక్కడ ఎక్కిందో, ఇక్కడి నుంచి ఎంటికల మీద నుంచి కిందకి పోయిందో లేకపోతే లోపలికి పోయిందో ఆ జ్ఞానం, అవునా? ఎక్కింది అనుకోండి, మళ్ళీ నేను వచ్చేటప్పటికి అన్ని కార్లే ఉండాలి ఈడ. యాకోబు కంటే మీరేం తక్కువైన వాళ్ళు ఏంది? నేను కూడా అది అడుగుతాను. యాకోబు కంటే మనం ఎవరం కూడా తక్కువైన వాళ్ళం కాదో? ఎందుకు చెప్పండి? చెప్పండి, మీరే. తెలీదా మీకు? చెప్పండి, అయితే మీరు చెప్పండి. యాకోబు కంటే మీరు తక్కువ. యాకోబు అదాము అవ్వను తీసుకొచ్చి పెట్టినప్పుడు దేవుడు అంటాడు, నా శరీరంలో నా ఎముకలో నా మాంసంలో ఇది నాది. మన యాకోబు వంశస్థలమా ఎవరని చెప్పండి? యాకోబు అంటాడా మీరు నా పిల్లలు కాదని? చెప్పండి మీరు. కొడుకుని చేత్తో పట్టుకుంటే మనవాడిని ఎక్కడ పెట్టుకుంటాం? భుజాల మీద ఎక్కించుకుంటాం. వాడి కాళ్ళు ఎడతగలితే మన ఏదైనా తగులితే ఆయన దింపేస్తామా? మనం యాకోబు మనవాళ్ళం, అవునా కదా? మీరు చెప్పండి, ఎవరు మనం? యాకోబు కంటే గొప్పవాళ్ళం. ఎందుకు తెలుసా? ఆయన భుజాల మీద మనల్ని ఎక్కించుకున్నాడు కాబట్టి, అవునా? అదే యాకోబు కంటే మనం తక్కువ వాళ్ళం అయితే చేయి కూడా పట్టుకునేడు, అవునా కదా? యాకోబే మనం భుజాల మీద ఎక్కించుకున్నాను అనుకో, యాకోబు కంటే మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరికంటే తక్కువ వాళ్ళు చెప్పండి? ఈ లోకంలో ఎవరికంటే తక్కువ వాళ్ళు మనము కావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొంటాడు. యెహోవా కటాక్షము అందరి మీద ఉంటుంది అంటాడా? వాడి మీదనే